ఉత్తరప్రదేశ్లో ముడి చమురు నిల్వలు ఒక నూతన శకం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ముడి చమురు నిల్వలు ఆవిష్కరణ ఉత్తరప్రదేశ్లో జరగడం దేశానికి ఒక శుభ పరిణామం. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున ముడి చమురు నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు ఆయిల్ ఇండియా లిమిటెడ్ గుర్తించాయి. ఈ ఆవిష్కరణ ఉత్తరప్రదేశ్ కు మాత్రమే కాకుండా దేశంలోని ఇంధన భద్రతకు కూడా చాలా ముఖ్యమైనది. ఉత్తరప్రదేశ్లోని గంగా మైదాన ప్రాంతంలో ముఖ్యంగా లఖింపూర్ ఖేరి, పిలిభిత్ మరియు షాజహాన్పూర్ జిల్లాలలో ఈ ముడి చమురు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంయుక్తంగా చేసిన భూగర్భ పరిశోధనలలో ఈ నిల్వలు బయటపడ్డాయి. భూమి లోపల అనేక కిలోమీటర్ల లోతులో ఈ నిల్వలు ఉన్నట్లు ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. ఈ నిల్వల గురించి మరింతగా లోతుగా తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. భూమి లోపలి పొరలను స్కాన్ చేయడానికి సైస్మిక్ సర్వేలు, డ్రిల్లింగ్ మరియు ఇతర జియోఫిజికల్ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఈ పరిశోధనల ద్వారా నిల్వల పరిణామం, నాణ్యత మరియు వెలికితీత సాధ్యత గురించి మరింత స్పష్టమైన సమాచారం లభిస్తుంది. నిల్వల ప్రాముఖ్యత. ఉత్తరప్రదేశ్ లో ముడి చమురు నిల్వల ఆవిష్కరణ అనేక విధాలుగా ముఖ్యమైనది. ఇంధన భద్రత. భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతుంది. ఈ నిల్వలు దేశీయ ఉత్పత్తిని పెంచడానికి మరియు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఉత్తరప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. ముడి చమురు లభ్యత పెరగడం వల్ల పెట్రోకెమికల్ మరియు ఇతర సంబంధిత పరిశ్రమలు ఉత్తరప్రదేశ్ లో అభివృద్ధి చెందుతాయి. ముడి చమురు ఉత్పత్తి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం లభిస్తుంది. ఇది అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. చమురు నిల్వల తవ్వకం, శుద్ధి మరియు రవాణాలో అనేక రకాల ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, కార్మికులు మరియు ఇతర సిబ్బందికి ఉద్యోగాలు లభిస్తాయి. సవాళ్లు మరియు అవకాశాలు. ముడి చమురు నిల్వల వెలికితీత అనేక సవాళ్లను కలిగి ఉంది. పర్యావరణ ప్రభావం. ముడి చమురు తవ్వకం పర్యావరణానికి హాని కలిగించవచ్చు. నేల, నీరు మరియు గాలి కాలుష్యం వంటి సమస్యలు తలెత్తవచ్చు. భూమి లోపల లోతైన నిల్వలు వెలికితీతకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అవసరం. స్థానిక సమస్యలు. భూసేకరణ మరియు స్థానిక ప్రజల పునరావాసం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఈ సవాళ్లను అధిగమించడానికి అనేక అవకాశాలు కూడా ఉన్నాయి. పర్యావరణానికి హాని కలిగించని అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించవచ్చు. స్థానిక ప్రజల భాగస్వామ్యం. స్థానిక ప్రజలను అభివృద్ధి ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం ద్వారా వారి సహకారం పొందవచ్చు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టుకు అవసరమైన మద్దతును అందించాలి. భవిష్యత్ ప్రణాళికలు. ఉత్తరప్రదేశ్ లో ముడి చమురు నిల్వలు వెలికితీతకు సంబంధించిన భవిష్యత్ ప్రణాళికలు ఈ విధంగా ఉన్నాయి. విస్తృత పరిశోధనలు. నిల్వల పరిణామం మరియు నాణ్యత గురించి మరింత స్పష్టమైన సమాచారం పొందడానికి విస్తృత పరిశోధనలు నిర్వహించాలి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం. నిల్వలు వెలికితీతకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. పర్యావరణ పరిరక్షణ. పర్యావరణానికి హాని కలిగించని విధంగా వెలికితీత ప్రక్రియను నిర్వహించాలి. స్థానిక అభివృద్ధి. స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం మరియు ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడం. మౌలిక సదుపాయాల అభివృద్ధి. ముడి చమురు రవాణా మరియు శుద్ధి కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. ఉత్తరప్రదేశ్ లో ముడి చమురు నిల్వల ఆవిష్కరణ దేశానికి ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది దేశీయ ఇంధన ఉత్పత్తిని పెంచడానికి, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి మరియు ఉపాధి అవకాశాలను సృష్టించడానికి సహాయపడుతుంది. అయితే ఈ ప్రాజెక్టును విజయవంతం చేయడానికి ప్రభుత్వం, పరిశ్రమ మరియు స్థానిక ప్రజలు కలిసి పనిచేయడం అవసరం. పర్యావరణ పరిరక్షణ మరియు స్థానిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈ నిల్వలను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా ఉత్తరప్రదేశ్ మరియు భారతదేశం యొక్క భవిష్యత్తును మెరుగుపరచవచ్చు.